ఎంతో రుచిగా ఎంతో ఎమ్మీగా ఉండేటువంటి సేమియా టమాటా పులావ్ రెసిపీని షేర్ చేస్తున్నానండి. చేసుకోవడం చాలా ఈజీ, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అనమాట. మనం సేమియాతో రకరకాలుగా చేసుకుంటాం కదా, ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక 4 టమాటాలు తీసుకుని ప్యూరీ చేసుకుని పెట్టుకున్నానండి. అదేవిధంగా సేమియాని బాయిల్ చేసేసుకుని పైనుంచి మళ్ళీ కూల్ వాటర్ వేసుకున్న తర్వాత అట్లానే ఉంచకుండా మనము ఒక ప్లేట్లో తీసుకుని 1 టీ స్పూన్ ఆయిల్ని కోట్ చేస్తే ఏంటంటే పొడి పొడిగా ఉంటుంది, ముద్ద అయిపోదు. తర్వాత బాణలు పెట్టేసుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర వేసుకుని అది ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా, అదేవిధంగా 5-6 స్లిట్ చేసిన పచ్చిమిర్చి, ఒక చిన్న ఆనియన్ చీలికలు, 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నామండి. ఇదంతా చక్కగా ఫ్రై అవనిస్తాము. తర్వాత మనం ఏదైతే టమాటాస్ ప్యూరీ చేసి పెట్టుకున్నామో ఆ ప్యూరీని ఇక్కడ యాడ్ చేసేస్తాం అనమాట. నేను ఇక్కడ 4 టమాటాలు తీసుకున్నానండి. దాంట్లోనే ఒక చిన్న అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి డబ్బులు కూడా వేసుకున్నాను గ్రైండ్ చేసేటప్పుడు. ఇంకా ఈ ప్యూరీ అంతా చక్కగా మగ్గుతూ ఉండగా 1/2 టీ స్పూన్ కంటే తక్కువ, అంటే వేసామా లేదా అన్నట్టుగా కారం వేసుకున్నాము. అదేవిధంగా ఇక్కడ 1 టీ స్పూన్ నిండా గరం మసాలా యాడ్ చేసేసుకుంటామండి. వేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టి ఆ టమాటా గ్రేవీ అంతా చక్కగా ఉడికేలాగా ఉడికించుకుంటాం అనమాట. ఒక 3-4 నిమిషాల్లో చక్కగా అది దగ్గరికి అయిపోతుందండి. చూసారు కదా. ఇప్పుడు ఈ మూమెంట్ లో మనం సేమియాని యాడ్ చేసేస్తాం అనమాట. సేమియాని మనం బాయిల్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసి వెంటనే మనం చల్లటి నీళ్ళు కూడా వేసేసుకోవాలండి. అప్పుడు దాంట్లో ఉన్న స్టార్చ్ మొత్తం దిగిపోతుంది. ఇంకా స్ట్రైనర్ లో అలాగే ఉంచేయకుండా మనం ప్లేట్ లోకి వేసుకుని 1 టీ స్పూన్ ఆయిల్ ని జస్ట్ ఇలా కోట్ చేసి విడివిడిగా చేసేసామనుకోండి, రెసిపీ అయ్యేంత వరకు కూడా చక్కగా అది ముద్ద కట్టకుండా విడివిడిగా ఉంటుందన్నమాట. ఇంకా మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని 1-2 నిమిషాలు మనం ఉడకనిచ్చి ఇంకా వేడిగా సర్వ్ చేసేయడమేనండి. ఇంకా దీని కాంబినేషన్ లో అంటే ప్రోటీన్ సోర్స్ కూడా మనకు ఉండాలి కాబట్టి ప్రతి మీల్ లో, ప్లస్ దీని కాంబినేషన్ లో కూడా మనకి ఆమ్లెట్ వేసుకుంటే చాలా యమ్మీగా ఉంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. బిర్యానీ తిన్న ఫీలింగ్ వస్తుంది. వెరీ బేసిక్ ఆమ్లెట్ అండి. కొంచెం ఉప్పు, పసుపు, కారం, ఒక 3 ఎగ్స్ వేసి దాన్ని బాగా బీట్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని 2 వైపులా కాలిన తర్వాత ఇంకా సర్వ్ చేసేయడమే. వేడిగా ఇలా పొగలు కక్కుతూ ఉండగా మీరు ఈ టమాటా సేమియాని సర్వ్ చేయండి విత్ ఆమ్లెట్. చాలా యమ్మీగా ఉంటుంది. ఎనీ టైం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ దేనికైనా సరే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుందండి. డిన్నర్స్ లో మనం లైట్ గా తిందాం అనుకుంటాం కదండి, అలాంటప్పుడు ఇలా చేసుకుని తింటే 1 పాట్ మీల్ లాగా టేస్ట్ కి టేస్ట్ ఉంటుంది, హెల్త్ కి హెల్త్ ఉంటుంది. చాలా చాలా యమ్మీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి.